సూపర్ 6 సూపర్ హిట్. 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 సూపర్ 6 హిట్ పట్ట హిట్. చంద్రబాబు గారు సూపర్ 6 అన్నమాట ప్రకారం ఏది ఎన్నికల్లో హామీ ఇచ్చాడో ఎలక్షన్ అప్పుడు హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉన్నాడు. ఏం చేయట్లేదంట కదా, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. రాగానే అన్నా క్యాంటీన్లు ఇచ్చాడు. తర్వాత పింఛన్ 3000 పింఛన్ 4000 చేస్తున్నాడు. 4000 చేశాడు. మళ్ళీ ఒక ఎక్స్ట్రా ఒక 3000 బోనస్ కలిపి 7000 ఇచ్చాడు. తర్వాత తల్లికి వందనం ఇచ్చాడు. తల్లికి వందనం అనేది బ్రహ్మాండంగా గత జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి తల్లికి వందనం అన్నాడు. అప్పుడు ఇస్తానన్నాడు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. ఇంట్లో ఒకరికే ఇచ్చాడు. నలుగురున్నా ముగ్గురున్నా ఒకరికే ఇచ్చాడు. అమ్మఒడేని పెట్టాడు. అప్పుడు తర్వాత చంద్రబాబు గారు ఎన్నికల హామీలో మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకునే పిల్లలకి తల్లికి వందనం ఇస్తానన్నాడు. 2 3 4 5 6 మాట తప్పకుండా చంద్రబాబు గారు మాట మీద నిలబడ్డ ఏకైక నాయకుడు, ప్రజానాయకుడు చంద్రబాబు గారు. అంటే మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడుగా. జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చేది కళ. ఏంటంటే ఆయన ఉన్న పులివెందుల్లోనే డిపాజిట్ లేదు. మొన్న ఆ విధంగా ఊహించలే. కనీసం డిపాజిట్ లేదు. డిపాజిట్ అంటే కనీసం 2500 ఓట్లు రావాలి. 2500 కాదు, ఎన్ని ఓట్లు వచ్చినాయనికి 100లో కూడా రాలా. 100లో కూడా రాలా. డిపాజిట్ కూడా లేదు. కాబట్టి ఒకసారి ఫస్ట్ టైము తండ్రి లేడు, తర్వాత సానుభూతితో ఒకసారి జగన్మోహన్ రెడ్డి మాటలు ఎక్కువ చెప్తున్నాడు, తండ్రి కంటే ఎక్కువ మాటలు చెప్తున్నాడు కాబట్టి పనులు చేస్తాడని ఒకసారి అందరు చూశారు. ఆయన అది నిలుపుకోలేకపోయాడు. నేను రాగానే నేను అధికారంలోకి వస్తే ఒకే రాజధాని అన్నాడు. ఒకే రాజధాని మీద నిలబల్ల. అమరావతి రాజధాని అన్నాడు, నిలబల్ల. 3 రాజధానులు అన్నాడు, ఒకటి లేదు. అభివృద్ధి శూన్యం. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు, సుపరిపాలన లేదు, అది ఇది అని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. అభివృద్ధి ఉంది, సుపరిపాలన ఉంది. అభివృద్ధి బ్రహ్మాండంగా. లోకేష్ బాబు కూడా ఈ విధంగా ఇంత మంచిగా ఇంత చక్కగా మాట్లాడతాడని, ఇంత చక్కగా చెప్పింది చేస్తాడని లోకేష్ బాబుని ఊహించలా. ఫస్ట్ లోకేష్ బాబు గారు మాట్లాడుతుంటే ప్రజలకి ఏంటంటే జనాలకి వినాలంటే ఇంట్రెస్ట్ పోయేది. ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడుతుంటే యువకాలం కాడి నుంచి చాలా మారిపోయాడు. బాగా బ్రహ్మాండంగా వాయిస్ కానీ, మాట్లాడే విధానం కానీ, జనాల్లో వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని లోకేష్ బాబు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఇప్పుడు లోకేష్ బాబు గారు మాట్లాడుతుంటే జనాలకి ఇంకా వినాలని ఇంట్రెస్ట్గా ఉంది. అంత లోకేష్ బాబు గారు అంత డెవలప్ అయ్యాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.